హలో గైస్, వెల్కమ్ బ్యాక్. రాజాసాబ్ మూవీ టీజర్ అయితే నిన్నైతే రిలీజ్ అయింది. సో 24 అవర్స్ అయితే కంప్లీట్ చేసుకుంది. మరి ఈ 24 అవర్స్లో ఎలాంటి రికార్డ్స్ సృష్టించింది, అసలు ఏ లాంగ్వేజ్లో ఎన్ని వ్యూస్ వచ్చాయనేది మనం క్లియర్గా తెలుసుకుందాం. తెలుగులో వచ్చేసి 13.83 M వ్యూస్ వచ్చాయి, హిందీలో వచ్చేసి 9.97 M వ్యూస్ వచ్చాయి, తమిళ్లో 2.84 M వ్యూస్ వచ్చాయి, మలయాళంలో 2.34 M వ్యూస్ వచ్చాయి, కన్నడలో 2.25 M వ్యూస్ వచ్చాయి. ఇక టోటల్గా 31.23 M వ్యూస్ అన్ని లాంగ్వేజెస్లో వచ్చాయి. ఇది చాలా చాలా మంచి ఎక్సలెంట్ రీచ్ అని చెప్పాలి రాజాసాబ్కి. సో కొంచెం తక్కువగానే ప్రభాస్ అన్న స్టాండర్డ్తో చూసుకుంటే కొంచెం తక్కువగానే వచ్చాయి. ఎందుకంటే ఎప్పుడు చూసినా ప్రభాస్ అన్న పెద్ద పెద్ద సినిమాలు, భారీ భారీ సెట్లు, ఇక భారీ భారీ స్టోరీ లైన్ ఉన్న సినిమాలే ప్రభాస్ అన్న ఎంచుకుంటాడు. ఫర్ ద ఫస్ట్ టైం ఫ్యాన్స్ కోసం మామూలుగా ఒక ఎంటర్టైన్మెంట్ మూవీ, ఒక కామెడీ మూవీ తీస్తున్నాడు. సో టీజర్లో అంత స్టోరీ లేకపోయినా, అంత స్టోరీ కనిపించకపోయినా, ఓన్లీ ప్రభాస్ అన్న కామెడీ టైమింగ్తోని జస్ట్ సాదాగా వెళ్ళిన టీజర్తో ఇలాంటి 31.2 M వ్యూస్ రావడం అనేది నిజంగా ఎక్సలెంట్ రీచ్ అని చెప్పాలి. ఇది నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ రికార్డ్ ఫర్ ఎనీ హీరో. ప్రభాస్ అన్న స్టాండర్డ్స్కి ఇది కరెక్ట్ కాకపోయినా కానీ ఆ టీజర్ని చూస్తే నిజంగా ఈ వ్యూస్ అనేది ఎక్సలెంట్ రీచ్ అని చెప్పాలి. నాకైతే ఈ రికార్డు నచ్చింది. ఇది ఒక రికార్డ్ అనే చెప్పాలి. ప్రభాస్ అన్నకి ఇది ఒక ఎక్సలెంట్ రికార్డ్ అనే చెప్పాలి. నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీరు టాప్ 10 మూవీస్లో చూసుకుంటే అన్ని పెద్ద పెద్ద సినిమాలు అయితే ఉన్నాయి. అందులో కూడా టాప్ 10 మూవీస్లో రాజాసాబ్ మూవీ టీజర్ 24 అవర్స్ రికార్డు కొట్టిందంటే వేరే లెవెల్. ఎక్సలెంట్. వన్ అండ్ ఓన్లీ ప్రభాస్ అన్నకే సాధ్యం ఇలాంటి రికార్డ్స్ కొట్టడం. మరి మీకు ఎలా అనిపించింది అది కమెంట్ సెక్షన్లో. కొంతమంది ట్రోల్ చేస్తున్నారు, పర్వాలేదు సినిమాగా వచ్చాక మాట్లాడుకుందామని నేనైతే అనుకుంటున్నాను.